గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ హై వోల్టేజ్ పాత్రలో కనిపించాడు. ఈ కథలో సాధారణ యువకుడు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్లను ఎదిరించి చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయాణం చూపించబడింది. లంకల రత్న పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. అయితే పాత్ర వెనుక ఉన్న ఎమోషన్ను కూడా విశ్వక్ చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఇప్పటివరకు అతను వెండితెరపై ఈ స్థాయిలో కిక్ ఇవ్వలేదు అనే చెప్పాలి. లుంగీ కట్టులో కత్తిపట్టి నాటు గోదావరి స్లాంగ్లో అతను చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ ఇంటెన్స్ డ్రామాకు అతను 100% కంటే ఎక్కువే న్యాయం చేశాడు. కృష్ణ చైతన్య కథనంకు తగ్గట్టుగా రాసుకున్న డైలాగ్స్ సినిమాకు మరొక మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో ప్రతి సన్నివేశం ఒకదానికొకటి లింక్ అయ్యేలా అతను సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఒక గ్యాంగ్ను మించి మరో గ్యాంగ్ వారి ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉన్న ఎపిసోడ్స్ బాగా క్లిక్ అయ్యాయి. కథ ఎక్కడ స్లో అవ్వకుండా ఉంటుంది. ఒకవైపు హై వోల్టేజ్ సీన్స్, మరోవైపు లవ్లీ డ్రామా, అలాగే ఎమోషన్ కూడా మిస్ అవ్వకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్లు అనిపిస్తుంది. నేహా శెట్టి విశ్వక్ కాంబో సీన్స్ చాలా క్యూట్గా ఉండడమే కాకుండా ఒక మంచి కపుల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అంజలి రత్నమాల క్యారెక్టర్ కూడా మరో హైలైట్ అనే చెప్పాలి. ఆమె తప్ప ఆ పాత్రకు ఎవరు సెట్ కారేమో అనేలా తన టాలెంట్ చూపించింది. ఎమోషన్తో కూడా కట్టిపడేసింది. ఇక విజిల్స్ వేసే మూమెంట్స్ గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్దంతే అనే విశ్వక్ చెప్పిన డైలాగ్కు పక్కా విజిల్స్ పడాల్సిందే. సినిమాలో యువన్ శంకర్ రాజా సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. యాక్షన్ సీన్స్లో అలాగే ఎమోషనల్ సీన్స్కు అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అలాగే చివరి అరగంట సినిమా మరింత ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఎమోషనల్ సీన్స్తో హార్ట్ని టచ్ చేస్తాడు. ఫైనల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సరిపడా మాస్ ఎలిమెంట్స్తో పాటు మంచి ఎమోషన్తో ఇంటిల్లిపాది చూసే విధంగా ఉంది. ఫస్ట్ డే సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకోవడం పక్కా అని చెప్పవచ్చు. ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మోర్ మూవీ అప్డేట్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you soon guys. Thanks for watching.